అందరికీ శనార్థులు. మొత్తం మీద కేసీఆర్ సారు మనసు నిమ్మలం చేసుకొని ఆర్టీసీ కార్మికులను మళ్ళా మీరు కొలులల్ల చేర్కగమ్మని చెప్పేసరికి ఇక మన ఆర్టీసీ అన్నలక్కలు మునుపటి లెక్కనే మళ్ళా కొలులకు ఎక్కిర్రు. గీ దెబ్బకు మన పట్నంలో రోడ్లకు మల్లవన్నే వచ్చింది పో. ఇక గీ ముచ్చట గురించి మళ్ళా మాట్లాడుకుందాం కానీ ముందుగాలనైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్ల సమాచారం, ఇయాల్టికెళ్ళి రూల్స్ పాటిస్తాం మేమందరం. ఎలక్షన్లు అవుడే ఆల్చాం, ఎమ్మటే పనులు షురూ చేసినాం. ఆఫీస్కి ఏసరు పెట్టినా ఆగమల్లన్న, ఆఖరికి ఏం చేస్తాడో మన పెద్దన్న. నువ్వు పెద్ద సార్కే చెప్పుకో, చిన్న సార్కే చెప్పుకో, ఎవ్వరికన్నా చెప్పుకో, నేను చెప్పిందే. పట్నంలో పెరుగుతున్న డెంగ్యూ రోగం, జనాలైతాన్రు ఆగమాగం. గుడ్డ పోరగాళ్లకు సోపతిగా మూగజీవులు అయ్యో అంటారు చూసేటోళ్ళు. పట్నంలో మస్తు ట్రాఫిక్ ఉంటుంది. రోడ్ల మీద పోతాంటే మస్తు టక్కర్లు అవుతున్నాయి, మస్తు మంది జీవిస్తున్నారు. బండి తోలేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, కార్లో పోతాంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి, సిగ్నల్ను చూసి బండ్లు నడుపుర్రి, రాంగ్ రూట్లో పోవద్దని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మైకులు పట్టి ఎంత ఒర్లినా చాలామంది రూల్స్ పాటిస్తలేరు. అయినా మీరెంత మొత్తుకుంటే మాకెందుకు, మీరు చౌరస్తాలల్లో చెక్కింగ్ చేస్తే మేము గల్లీల పొంటి పోతామని, మా మాటలు ఒక చెవున ఈని ఇంకో చెవులకెళ్ళి వదిలిపెడతారని, ఇక మేమెంత చెప్పినా మా మాట చాలా మంది ఖాతరు చేస్తలేరని జగిత్యాలలో ఒక ట్రాఫిక్ ఎస్ఐ సారు గీ ఉపాయం చేసిండు. ట్రాఫిక్ పాఠాలు ఇస్కూర్ పోరగాళ్ళకి చెప్తున్నారు. అయినా వాళ్ళ అయ్యవ్వలకు చెప్తే ఏమన్నా ఫైదా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పోరగాండ్లు బండ్ల మీద పోయేటోళ్ళు కాకపోతే అని అనుకుంటున్నారు కదా. అయ్యవ్వలు ఇంటలేరు, పరిస్థితి ఆగమవుతుందనే జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ సారు గీ తీర్ల ఉపాయం చేసిండన్నట్టు. ఈ స్కూలు పోరలకు ట్రాఫిక్ రూల్స్ గురించి ఈ విధంగా చెప్పి ఇంట్లో బండ్లు నడిపేటోళ్లకు చెప్పేయాలని ఎస్ఐ సార్ ఆలోచన కావచ్చు. ఎందుకంటే పెద్దోళ్ళకి ఏమన్నా అయితే తక్లీఫ్ అయ్యేది పోరగాళ్ళకే కదా. మరి మీ ఆలోచనకి సలాం చేస్తున్నాం సారు. హుజూర్ నగర్ అంటే మొన్నటిదాకా ఎవరికి తెలుసుల్లా, ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఉత్తమ్ సార్ దిగిపోయి ఆడ సీటు కాలైందో గప్పటి నుండే అసలు లడాయి మొదలైంది. ఎలక్షన్లనైతే మామూలు పోటీ కాదు పొర్రి. ఉత్తమ్ సారేమో వాళ్ళ మేడం పద్మావతిని నిలబెట్టే, టీఆర్ఎస్ నుంచేమో సైదిరెడ్డన్న ఇక ఇల్లు కొట్లాడుకుంటా మొత్తానికైతే టీఆర్ఎస్కి వెళ్ళి సైదిరెడ్డన్న గెలిచిండు. అక్కడ ఆఫీసర్లు అందరూ గిట్లా గదే ఎలక్షన్ల బిజీగా ఉండే. ఇప్పుడేమో ఎలక్షన్లు అయిపోయినాయి. ఇన్నొద్దులకెళ్ళి మన హుజూర్ నగర్ అంటే ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఎరకైందని ఇక ఎట్లనైనా హుజూర్ నగర్కు మంచి పేరు పట్టుకురావాలి అన్న ఆలోచనతోటి సర్కార్ ఆఫీసర్లు అంతా కలిసి ఎట్లా చేసైనా హుజూర్ నగర్లో ఉన్న చెత్తను సాపు చేసే పని గదే ఉల్లా గా 30 రోజుల ప్రణాళిక షురూ చేసిర్రు. అది లెక్క చూడుర్రి ఎట్లా సాగు చేస్తారేమో. ఇండ్లల్లో ఉన్న ఆడోళ్ళంతా సంచిల చెత్త ఎట్లేస్తారో చూడుర్రి. అసలే హుజూర్ నగర్లా ఎన్నికలు గరం మీద అయినాయిగా. జనాలంతా మన మీద కన్నేసిర్రు అనుకున్నారో, లేకపోతే నిజంగానే హుజూర్ నగర్ను స్వచ్ఛ హుజూర్ నగర్ చేయాలనుకున్నారో కానీ మొత్తానికి ఈ దెబ్బతోనే హుజూర్ నగర్ భవిష్యత్తు మారిపోతుంది పో. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్టు పట్నంలో ఏ బస్తీ మారినా ఈ దోమలతోటి చచ్చిపోయే రోజు వచ్చిందిల్లా. పల్లెటూర్లలో బతుకుదామంటే పనులు లేవు. మొన్నటిదాకా మస్తు గానలు పడ్డాయి. ఇక చెత్త చెదారం యాడ పడితే ఆడ పడేసేసరికి ఓ గుట్టల లెక్క మోపైతున్నాయి. అవి చేపట్టి దోమలు దూరుతున్నాయి.
పట్నంలా బతుకుదామంటే ఈ దోమలతోటి ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు. ఇక ఏం లేదు, జనాలంతా పోయి దావకాన్లల్లో పైసలు పెట్టుడు అవుతుంది. ఒక్కొక్కన్నైతే మస్తు మంది జీవిడిస్తున్నారు. మంగమ్మేంది ముచ్చట బంది పెట్టి గివన్నీ చెప్తుందని చూస్తారా? అయితే మీరు గిరి చూడుర్రి. అయ్యో గిడ దావకరల జీవిడిచిన పిల్లగాని పేరు సాయి కుమార్. గీ పిల్లగాంది సొంత ఊరు నంద్యాల. కొన్నేండ్ల కింద మైలదేవరపల్లి రాజీవ్ గురు కల్పకు వచ్చి లారీ డ్రైవర్గా పని చేసుకుంటూ ఉంటాండే. పిల్లగానికి తండ్రి లేడు. తల్లిని ఇద్దరు అన్నదమ్ముల్ని భారం నెత్తినేసుకొని 6 ఏండ్ల సంధి గీ పిల్లగాడే చూసుకుంటాడట. ఇక 3 రోజులకెళ్ళి డెంగీ జ్వరం వచ్చి అవస్థ పడుకుంటా ఆఖరికి జీవిడిచిండు. ఇంటికి పెద్ద దిక్కున్న సాయి లేడని ఇంట్లో వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితుల్లో పడ్డారట. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ మండలంలోనే 23వ తారీఖు నాడు డెంగీ రోగంతో శ్రీక్షేత్ర అనే 10 ఏండ్ల పిల్ల గిట్ల జీవిడిచిందట. ఇప్పటికైనా సర్కార్ ఆఫీసర్లు పట్టించుకొని డెంగీ రాకుండా ఏదో ఒక నివారణ చర్య చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటారు. చూడాలి ఇక మన సర్కార్ ఆఫీసర్లు ఏం చేస్తారో. బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని ఓ గప్పాలు కొట్టుకుంటారు. గిసువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటే మస్తు చిత్రం అనిపిస్తుంది. ఒక్కొక్కరికైతే ఇండ్లుండవు, జాగలుండవు, ఇక కట్టుకునేటందుకు బట్టలు, తినేటందుకు తిండి కూడా లేనోళ్ళు చాలామంది కనబడతారు. అయినా రాజులు మారినా రాజ్యాలు మారినా కానీ మన పేదోళ్ళ బతుకులు ఎన్నడూ మారలేదు అనేటందుకు ఇదే ఉదాహరణ కావచ్చు. గిదేంది మంగమ్మ రాజులంటాంది రాజ్యాలంటాందని చూస్తారా? ఏం లేదుల్లా, వరంగల్ జిల్లా పరకాల పట్టణంలో ఉన్న కుంకుమేశ్వర గుడి పక్కనే ఉన్న స్థలంలో వారం వారం అంగడవుతుంది. గా అంగడి పక్క పొంటి కొంతమంది పేదోళ్ళ బతుకులు చూస్తే నాకైతే కండ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. మీరు ఇట్లా ఒక్క పారి చూడుర్రి. అయ్యో గోడలు లేవు ఏం లేవు, ఉత్తిగానే కవర్లతోనే ఇల్లు కట్టుకున్నారు. చిన్నగానే ఉన్నదిగా గుడిసే. ఇక పోరగాళ్ళు చూసేటందుకైతే మంచిగానే ఉన్నారు. ఇక గీళ్ళకు తిండి ఉన్నదో లేదో తెలియదు కానీ ఎంత ముద్దుగా ఆడుకుంటారో చూడుర్రి. ఓరి పిల్లగా దిగురా, కుక్క మీద ఎక్కి ఆడుతున్నవేందిరా? ఆయనత గర్వగలరా చిన్న? అగో దాని మీద ఎట్లా మట్టి పోస్తాడో చూడుర్రి. అరే ఖాళీ బాటలతోటి ముద్దుగా ఆడుకుంటున్నారుగా. అయినా మీకు అసలు ముచ్చటేందో ఎరికేనా? గీడ కనపడే అంగడి జాగానే వీళ్ళ స్టేడియం, వీళ్ళు ఆడుకునే మూగజీవులే గీళ్ళ బొమ్మలు, ఇక కనపడేగా పచ్చరంగు డేరాలే గీళ్ళ ఇల్లులు. అసలే పేదోళ్ళాయా, ఇక పెద్ద పెద్ద బొమ్మలు కొనుక్కునేటందుకు పైసలు ఉండవు, అది ఆడుకోకుండా పిల్లలు ఉండలేరు. గందుకనేమో ఇక్కడ పిల్లలు మూగజీవులనే బొమ్మలుగా అనుకొని ఆడుకుంటారు. సర్కారు ఏదో ఒకటి చేసి గిసువంటి వాళ్ళ బతుకులు మార్చాలని చుట్టుపక్కల వాళ్ళు అంటారు. ఇక మనకు ఎరకైన ముచ్చటే. ఇవాళ మన ఆగమల్లన్న ఏం ఉద్దాంతరం చేస్తాడో లేకపోతే యాడాగమాగం అవుతాడో ఒక్కపారి అరుచుకుందాం ఆగురి. ఊరెక్కో దీనికి పచ్చ బటన్ లేదు, ఎర్ర బటన్ లేదు, ఎట్లరా దేవుడా? అర్రే అర్రే గిట పక్క పొంట ఉన్నది కాదు, గిదేనే మంగమ్మ చెప్పింది. హలో, నమస్తే నమస్తే, బాగున్నావా? అయితమే కానీ నేను చెప్పిన పని ఏం చేసినావు? అరే రేపటి కల్లా కావాలి, లేకపోతే మంచిగా ఉంటుంది. ఏం మనిషి ఉన్నావు? రేపు ఫోన్ చేద్దాం మళ్ళీ పొద్దుగాల, యాద పెట్టుకో. ఇది ఫోన్ చేసినా కానీ కట్టు చేసి పెట్టనో ఏమో. అగో మళ్ళా ఫోన్ పట్టినవేంది మల్లన్న? నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ముచ్చట పక్కన పెట్టి ఏదో చెప్పే పని చేయమంటున్నావు. ఎట్లా చేయాలనో ఏమో, ఎన్నొద్దులు పడుతుందోగా, ఏమన్నా జాగు దొరుకుతుందో ఏమో. ఏం చేద్దుండ్రా రాహులా, ఏడగోవాలి. వీడేమో ఫోన్ ఎత్తి పనులు చేయకపాయే, మళ్ళీ రేపటికి 5 వేసే. ఇక పోతా గసుంటా పోయన్న చూస్తా, ఆడ జాగున్నదో మరి. ఏంది జాగనా? ఉన్న గుడిసే సరిపోలేదని కొత్త జాగ కోసం లెంకుతున్నావు. అయినా నీకు జాగెందుకు చెప్పు? అగో వచ్చినావా? నాకెరికే నువ్వు వస్తావని నాకు ముందుగానే ఎరికే. ఇక కథం నా పని అయ్యే పోయినట్లుగా. అయితే నా పని ఆవగింజంతా కూడా ముందుకు పోనీయవు. నేను ఎంత కష్టపడ్డా కథమే. ఇక నేను కష్టపడ్డా నువ్వు దాన్ని పోనీయవు. నాకెరికే ముందుగానే.
ఊకుంటున్నా కదా అని ఎక్కువ మాట్లాడకు మల్లన్న. నా నోరు అసలే మంచిది కాదు. నేను నీ పని కానియనా? ఊకనే అన్ని గాయించుకుంటున్నావెందుకు? ముక్కు మీద కోపం బాగానే ఉన్నది కానీ నడివిట్లు ఎందుకు వస్తాను? అయినా నీకు జవాబు చెప్పే అక్కర నాకు లేనే లేదు పో. అగో ఎంత పెద్దోనివైతే మాత్రం నాకు సమాధానం చెప్పవా? నువ్వు ఇట్లనే చేసినావంటే నేను పెద్ద సార్కు చెప్తా, ఏమనుకుంటున్నావో. నువ్వు పెద్ద సార్కే చెప్పుకో, చిన్న సార్కే చెప్పుకో, ఎవ్వరికన్నా చెప్పుకో, నేను చెప్పిందే ఏదం అంతే. గీ మల్లన్నతోటి నాకు నెత్తి నొప్పే ఉన్నదిగా. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? ముచ్చట చెప్పమంటే ఏదేదో చెప్తావేంది మల్లన్న? ఏంది మంగమ్మ నీకెందుకు అంత ఆత్రం? అసలు ముచ్చటేందో చెప్పనీయకుండా ఒక్కటే నోరు వారేసుకుంటున్నావు, ఇంకా మీదికెళ్ళి మాటలు అంటున్నావు ఎందుకు? చూసిరా, నేను మాటలు అంటున్నట అయితమాయా కానీ ఫోన్ లెవెల్తో మాట్లాడుతున్నావు. ఏమి లేదు మంగమ్మ, మన ఆఫీసు మార్చేటందుకు ఉపాయం చేసిన. అయినా మనకంటే ముందుగాల పని చేసిన వాళ్ళ కాడ నేను ఎట్లా చేస్తా? అందుకోసమనే నాకు నచ్చిన కడ పెట్టుకుంటా. వామ్మో వామ్మో, ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడట నీలాంటోడు ఒకడు. అటు పోయి ఇటు పోయి ఆఫీస్నే మార్చేటందుకు ఉపాయం చేసినవా? అసలు నీకు ఏమనిపిస్తుంది? తిక్కగిట్లా లేచిందా? అగో నువ్వు చెప్తే నేనెట్లింటా? వార్తలు పట్టుకొచ్చేది నేను చెప్పినట్టే నువ్వు వినాలంతే. ఏంది నువ్వు చెప్పేది? తోటకూర కట్ట బాగానే ఉన్నావు కానీ అసలు ఆఫీస్కి ఎసరు పెట్టమని ఎవరు చెప్పిండ్రు చెప్పు నీకు? నాకు ఒకళ్ళు చెప్పాలనా? నాకు ఇష్టం ఉన్నట్లు నేను చేస్తా. అయినా నువ్వెవరు నాకు చెప్పుతందుకు? నాకు అర్థమైంది, గీ ముచ్చటెనక ఏదో కిటుకున్నది కానీ ఇక కానీ అసలు ముచ్చటేందో చెప్పు. కిటికేంది కిటుకు? ఎక్కువ తక్కువ మాట్లాడగానే ముచ్చటేందో చెప్తాను. ఇక మన పక్క పంటున్న ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సారు అమరావతిలో రాజధాని కట్టిండు. ఇక ఇప్పుడేమో మన సీఎం జగన్ సారు నాకు అమరావతిలో రాజధాని ఉండు నచ్చలేదు, ఇక నేను ఇంకొకడ జాగ చూస్తా అని చెప్పిండు కదా. గంత పెద్ద సారే రాజధానినే తీసి పక్కన పెడితే నేను మన ఆఫీసులో పెట్టుడు తప్ప? నా ఇష్టం ఉన్న కాడ నేను ఆఫీస్ పెట్టుకుంటా. నిన్నేమనాలి మల్లన్న? వాళ్ళంటే రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నోళ్ళు, వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది. అయినా తోటోడు తోక కోసుకుంటే మనం మెడగోసుకుంటామా చెప్పు? నువ్వు ఇటు మళ్ళు చక్కగా ఆఫీస్కురా, జల్దిరా. వామ్మో అవునా? మనకు నష్టం అయిద్దంటే వద్దే వద్దు, వస్తాను నాగు. వామ్మో నేను వచ్చుడేగా. అయినా నిజంగానే మన మల్లన్న మంచి ముచ్చట చెప్పిండు. ఆయనత ఆంధ్ర రాష్ట్రంలో జగన్ సారు రాజధాని అమరావతిలో మంచిగానే లేదు, ఇంకొకాడ చూస్తా అని అన్నమాట నిజమేగా. ఎంతైనా నువ్వు సూపర్ మల్లన్న. టాంకు విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్ల సమాచారం. ఇయాల్టికెళ్ళి రూల్స్ పాటిస్తాం మేమందరం. ఎలక్షన్లు అవుడే ఆల్చాం, ఎమ్మటే పనులు షురూ చేసినాం. ఆఫీస్కి ఏసరు పెట్టినా ఆగమల్లన్న, ఆఖరికి ఏం చేస్తాడో మన పెద్దన్న. నువ్వు పెద్ద సార్కే చెప్పుకో, చిన్న సార్కే చెప్పుకో, ఎవ్వరికన్నా చెప్పుకో, నేను చెప్పిందే. పట్నంలో పెరుగుతున్న డెంగ్యూ రోగం, జనాలైతాన్రు ఆగమాగం. గుడ్డ పోరగాళ్లకు సోపతిగా మూగజీవులు అయ్యో అంటారు చూసేటోళ్ళు. గివుల్లా ఇయాల్టి ఆగమాగం ముచ్చట్లు, మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటి మేము ముందుకు వస్తాం. అప్పటిదానికా దండాలు.